Welcome to Easy Learning. Today we are going to study about Thorndike's theory. Let us see what questions are coming in the text. Edward Lee Thorndike, 1874 to 1949. He is an American psychologist. Edward Lee Thorndike, a pioneer educational psychologist, was born in Massachusetts on August 31, 1874. He began to bloom at Wesleyan University and Harvard University and completed his PhD at Columbia University. He served as the president of American Psychology Association in 1912. ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశారు. పజిల్ బాక్స్ ఎక్స్పెరిమెంట్ కూడా బాగా ఫేమస్ అయింది. లెర్నింగ్ అండ్ ఇంటెలిజెన్స్ దీని మీద నడిచింది ఈ ఎక్స్పెరిమెంట్. చాలా బుక్స్ కూడా రాశారు, ఆర్టికల్స్ కూడా ఉన్నాయి సైకాలజీ మీద. ఫేమస్ బుక్స్ యానిమల్ ఇంటెలిజెన్స్, ది ఎలిమెంట్స్ ఆఫ్ సైకాలజీ, ఈ రెండు బుక్స్ కూడా బాగా ఇప్పటికీ సైకాలజీ చదివేవాళ్ళు చదువుతారు. ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ ప్రైమరీ లాస్ ఏంటివంటే మూడు ఉన్నాయి. ఒకటి లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్. దీంట్లో ఇక్కడ ఈయన ఈ లా ఆఫ్ రెడీనెస్ అంటే లా ఆఫ్ యాక్షన్ ఆఫ్ టెండెన్సీ, అంటే మనం మోటివేట్ చేయడము, ప్రిపరేషన్ ఆఫ్ యాక్షన్, ఇది లేకపోతే లెర్నింగ్ అనేది అంత బాగుండదు అనేది థార్న్డైక్ వారి థియరీ చెప్తుంది. రెండవది ఏంటంటే లా ఆఫ్ ఎక్సర్సైజ్, చేసింది మళ్ళీ చేయాలి. లా ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్. ఒకవేళ మనం యూజ్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టైపింగ్ చాలా రోజులైంది చేయలేదు, స్పీడ్ తగ్గిపోతుంది. లేదా సింగింగ్ ప్రాక్టీస్ పోతే పోతుంది. ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ ఉంది, టేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ చేస్తూ ఉంటే బాగుంటుందని లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటారు. ప్రాక్టీస్ ఆర్ డ్రిల్ ఇంక్రీజెస్ ది ఎఫిషియన్సీ ఆర్ డిఫిషియన్సీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ లా ఆఫ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ మీన్స్ ఇక్కడ రివార్డ్స్ అనేవి స్ట్రెంథెన్ చేస్తాయి అసోసియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ గుడ్ బెటా, చాలా బాగా చేస్తావు అంటే అది మళ్ళీ చేస్తారు స్టూడెంట్స్. ఒకవేళ మనం పనిష్మెంట్స్ ఇచ్చామనుకోండి, వీకెన్స్ ది అసోసియేషన్, దట్ మీన్స్ ద స్టూడెంట్ విల్ నాట్ రిపీట్ ఇట్. ఇది లా ఆఫ్ ఎఫెక్ట్. ఈ మూడు ఎఫెక్ట్స్ మీదనే మనం టీచింగ్ చేయాలి అనేది థార్న్డైక్ వారి థియరీ చెప్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మూడు థియరీస్ మీద కంక్లూజన్ ఏంటంటే అనిమల్స్ లెర్న్ త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్. అనిమల్స్ అంటే మనం కూడా దాంట్లో టీచింగ్ మస్ట్ బి ప్లీజింగ్ ఆర్ సాటిస్ఫైయింగ్. అంటే మనం టీచింగ్ ఎప్పుడు చేసినా కూడా అది ప్లీజింగ్ గా ఉండాలి లేదా సాటిస్ఫైయింగ్ గా ఉండాలి. దిస్ ఇస్ ద కంక్లూజన్ ఆఫ్ థార్న్డైక్స్ థియరీ. సబార్డినేట్ లాస్ ఏంటివంటే 5 ఉన్నాయి. లాస్ ఆఫ్ ప్రైమసీ, లాస్ ఆఫ్ రీసెన్సీ, లాస్ ఆఫ్ రెస్పాన్సెస్, laws of attitude, laws of multiple responses. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే 5 types of subordinate laws. Laws of primacy means first impression is the best impression. అంటే మనం ఫస్ట్ పాఠం స్టార్ట్ చేసినప్పుడే ఇంట్రెస్ట్ వచ్చేటట్టు చెప్పాలి. అదేదో డల్ గా ఉంటే ఇంకా వేస్ట్ గా అని చెప్పేవాళ్ళు. సెకండ్ వన్ ఈజ్ లా ఆఫ్ రీసెన్సీ. అంటే ఎగ్జామ్ పోకముందు 1 day బిఫోర్ మనం ఏం చేస్తామంటే బాగా రివైజ్ చేస్తాం. అవి లాస్టింగ్, అంటే చాలా రోజులు ఉంటాయి. రీసెంట్ యాక్ట్స్ ఆర్ లాస్టింగ్. తర్వాత లా ఆఫ్ రెస్పాన్సెస్. ఒకవేళ స్టిమ్యులస్ స్ట్రాంగ్ గా ఉంటే, డిజైర్ బాగా ఎక్కువగా నాకు చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే రెస్పాన్స్ విల్ బి స్ట్రాంగ్. అది లేకపోతే ఉండదు. తర్వాత లా ఆఫ్ అటిట్యూడ్. పర్ఫార్మ్స్ వెల్ ఇఫ్ హిస్ అటిట్యూడ్ ఇస్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అన్నారు, ఏదైనా స్టూడెంట్ చేసినప్పుడు వెరీ గుడ్, చాలా బాగా చేసావు అని ఒకవేళ ఆ యాటిట్యూడ్ ఉంటే స్టూడెంట్ పర్ఫార్మ్స్ వెల్. అదర్వైజ్ ఏం చేసినా కూడా మళ్ళీ తిడుతూనే పోతున్నాము, పనిష్మెంట్ ఇస్తున్నాము, యాటిట్యూడ్ బాగాలేదు ఆ టీచర్ది అంటే అక్కడ లెర్నింగ్ అనేది అంత బాగా జరగదు. నెక్స్ట్ లా ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్సెస్. ఒకవేళ రెస్పాన్స్ కరెక్ట్ గా రాకపోతే మళ్ళీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో ఇంకా చాలా సార్లు వెరైటీ ఆఫ్ వేస్ లో వచ్చేదాకా చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ మల్టిపుల్ రెస్పాన్సెస్. సో ఈ థియరీ ఏం చెప్తుందంటే, స్పెషల్ గా ఎంఫసిస్ ఏంటంటే reinforcement and punishment is shaping behavior.
అంటే బిహేవియర్ లో మెయిన్ పాత్ర ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ ఆర్ పనిష్మెంట్. అంటే ఏదైనా మనం అప్రిషియేట్ చేయాలి లేదా పనిష్మెంట్, ఈ రెండిటి మీదనే లెర్నింగ్ యొక్క షేప్ బిహేవియర్ లో మార్పు ఉంటుంది అనేది థాండైక్ వారి థియరీ చెప్తారు. తర్వాత బిహేవియర్ ఇస్ ఫాలోడ్ బై పాజిటివ్ కాన్సిక్వెన్స్. ఒకవేళ పాజిటివ్ కాన్సిక్వెన్స్ అప్రిసియేషన్ కానీ, ఒక చాక్లెట్ కానీ, ఒక టాఫీ కానీ ఇస్తే ఈజ్ మోర్ లైక్లీ టు బి రిపీటెడ్. అది చాలా సార్లు మళ్ళీ మళ్ళీ చేయగలరు, ఇంట్రెస్ట్ తో చేస్తారు. బిహేవియర్ దట్ ఈస్ ఫాలోడ్ బై అ నెగటివ్ కాన్సిక్వెన్స్ ఇస్ లెస్ లైక్లీ టు బి రిపీటెడ్. అంటే అక్కడ పనిష్మెంట్ అవుతుంది, ఆ వర్క్ చేసినప్పుడు వద్దురా బాబు మనకు పనిష్మెంట్ వస్తుంది అని చెప్పి రిపీట్ చేయాలి. అయితే ఇక్కడ థాండైక్స్ థియరీ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఏం పడిందంటే, ఫస్ట్ మోడర్న్ సైకాలజీకి ఇది ఇట్ పేవ్స్ అవే, అండ్ పర్టికులర్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ బిహేవియరిజం మీద, కాగ్నిటివ్ సైకాలజీ మీద, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ పనిష్మెంట్ మీద ఈ థాండైక్ థియరీ హెల్ప్ చేసింది ముందుకు వెళ్ళడానికి రీసెంట్ గా. సో థియరీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్, స్పెషల్ గా బిహేవియర్ మోడిఫికేషన్ లో, బిహేవియర్ థెరపీలో కూడా ఈయన థియరీస్ బాగా వాడతారు. అయితే ఈ థియరీస్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ కూడా, దాంట్లో కూడా ఈ థెరపీని యూజ్ చేస్తారు. అండ్ స్పెషల్ గా ఆటిజం వాళ్ళని, డెవలప్మెంటల్ డిసెబిలిటీస్ ఉన్న వారిని కూడా థాండైక్ థియరీస్ ని యూజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ పజిల్ బాక్స్ అనే ఎక్స్పెరిమెంట్ బాగా ఫేమస్ అయింది. ఈ క్యాట్ ఉండి ఆ చేప వాసన చూసి అది వెళ్ళే దాన్నే పజిల్ బాక్స్ అంటారు. ఈ అపరెంట్ కండిషనింగ్ థియరీని కూడా దీని ద్వారానే స్టార్ట్ అయింది. తర్వాత ఒకవేళ మనం ఆ పజిల్ బాక్స్ ఇలా ఉంటుంది, బయట ఒక ఫిష్ ను పెడతారు ప్లేట్ లో, ఆ డోర్ ను ఏదైతే బాక్స్ ఉందో ఆ పజిల్ బాక్స్ యొక్క డోర్ ఒక లివర్ మీద ఉంటుంది. పిల్లి ట్రై చేస్తుంది అటు ఇటు, ఆ చేప వాసన వచ్చే వరకు అటు ఇటు చూసిన తర్వాత అది ఆకలితో ఉన్నది కాబట్టి ఏం చేస్తుంది అంటే, అది ఎక్కడన్నా బయటికి పోదామా అని ప్రయత్నం చేయడంలో ఒక కాలు దాని మీద పడుతుంది, ఆ లివర్ మీద పడంగానే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ కాగానే ఆ ఫిష్ తినేస్తుంది పిల్లి బయటికి వచ్చి. ఈ ప్రయత్నాలు, ఈ ట్రయల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ అటెంప్ట్ లో. రెండవసారికి దానికి తెలిసిపోతుంది ఈడ కాలు పెడితే ఇది ఓపెన్ అవుతుందని, కొన్ని తక్కువ అటెంప్ట్స్ లోనే చేసేస్తారు. ఇంకా మూడవ అటెంప్ట్ వచ్చేసరికి ఇంకా తక్కువ అటెంప్ట్స్, ఇంకా 4 వచ్చేసరికి పర్ఫెక్ట్ గా వితౌట్ ఎనీ మోర్ ఎర్రర్స్ తగ్గిపోతాయి. ఇమీడియట్ గా తక్కువ ఎర్రర్స్ తో ఇమీడియట్ గా అది ఏం చేస్తుంది అంటే ఫిష్ ను తినేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ పజిల్ బాక్స్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎడ్వర్డ్ లీ థాండైక్ ఏం చెప్తారంటే, ఇది పిల్లవాడు తప్పు చేసిన తర్వాత ఓహో ఇలా చేస్తే ఇట్లా అవుతుంది కదా అని నేర్చుకుంటాడు అనేది థాండైక్ థియరీ చెప్తారు. ఇక్కడ క్వశ్చన్స్ చూస్తాం. Thorndike is best known for his experiments in which he used dogs in puzzle boxes to study the effects and reinforcement, or used cats in cages to study the effect and reinforcement punishment on development in edana, used dogs in cages to study the effect of reinforcement and punishment on behavior. Ikkada used cats in puzzle boxes to study the effect of reinforcement and punishment on behavior. So because we are concerned about behavior, this theory is concerned about behavior and cat, ee rendu చూడాలి కాబట్టి fourth option is right. అంటే క్వశ్చన్స్ అనేవి ట్విస్టింగ్ గా వస్తాయి. తొందరలో పడి ఇది ఉంది కదా అని చూస్తే ఆడ డాగ్ ఉండి ఇంకేదన్నా వర్డ్ తప్పు ఉంటే మాత్రం రాంగ్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్ గా చదవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ థాండైక్స్ లా ఆఫ్ ఎఫెక్ట్? బిహేవియర్స్ కాస్డ్ బై ఇంట్రిన్సిక్ మోటివేషన్, లోపల నుంచి మోటివేషన్ ఉంటేనా, లేదా బిహేవియర్స్ ఫాలోడ్ బై రీఇన్ఫోర్స్మెంట్ అండ్ పనిష్మెంట్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ టు అక్కర్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్? రీఇన్ఫోర్స్మెంట్ పనిష్మెంట్ ఉంటే మళ్ళీ వస్తాయి అవి. బిహేవియర్ ఫాలోడ్ బై రీఇన్ఫోర్స్మెంట్, బిహేవియర్ ఫాలోడ్ బై పనిష్మెంట్స్ ఆర్ మోర్ లైక్లీ టు అక్కర్. Behaviors followed by reinforcement are more likely to occur again in the futures. ఏది ఉంటుంది?
ఇక్కడ బిహేవియర్ కాజ్డ్ ఫాలోడ్, బిహేవియర్ కాజ్డ్ పనిష్మెంట్, బిహేవియర్స్ ఫాలోడ్ బై రీఇన్ఫోర్స్మెంట్స్ ఆర్ మోర్ లైక్లీ టు అకర్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్. సో దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సబార్డినేట్ లా ఆఫ్ మనం చూసాం, ప్రైమరీ అండ్ సబార్డినేట్ లా ఆఫ్ లెర్నింగ్. అక్కడ ప్రైమరీ లాస్ గుర్తుంటే కానివన్నీ కూడా సబార్డినేట్ అవు. లా ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్స్, లా ఆఫ్ అటిట్యూడ్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ రెస్పాన్స్ బై అనాలజీ. ఇక్కడ ఏముంది, నాట్ అన్నాడు కాబట్టి లా ఆఫ్ ఎక్సర్సైజ్. సో దట్ ఈస్ ప్రైమరీ లా లెర్నింగ్. సో ఇది ప్రైమరీలో నాట్ అన్నాడు కాబట్టి ప్రైమరీ తీసుకోవాలి, మిగతావన్నీ కూడా సబార్డినేట్ లాస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద మెయిన్ లా ఆఫ్ లెర్నింగ్. మెయిన్ లా ఆఫ్ లెర్నింగ్ అన్నా కూడా ప్రైమరీ లానే. లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎఫెక్ట్, లా ఆఫ్ జనరలైజేషన్. ఇక్కడ ఏమన్నాడు, మెయిన్ లా కాదు అంటే ఫస్ట్ 3 మెయిన్ లానే, కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ది ఆన్సర్. థార్న్డైక్స్ థియరీ ఈజ్ నోన్ యాజ్, ఏం థియరీ ఇది? బిహేవియరిజమా, ఫంక్షనలిజమా, స్ట్రక్చరలిజమా, కనెక్షనిజమా? ఇక్కడ మనం కనెక్షన్ చూస్తున్నాం కాబట్టి, స్టిమ్యులస్ రెస్పాన్స్ కనెక్షన్ చూస్తున్నాం కాబట్టి కనెక్షనిజం. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్ అండర్. బాగా ఈ థియరీస్ ని బాగా, ఒక్కొక్క థియరీని బాగా ఇంకో 2 సార్లు చూడండి. చూసిన తర్వాత ఆ డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత క్వశ్చన్స్ మీద వెళ్ళండి, ఇంకా క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బీ విత్ అస్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.